ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇంకా ఈరోజు వీడియో ఏంటిదంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మీషో నుంచి కొన్ని జ్యువెలరీస్ అయితే తీసుకున్నాను, బ్రైడల్ జ్యువెలరీ. ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఇంత మనీ పెడుతున్నాం, అసలు మీషోని ట్రస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి కూడా ఆ విషయం కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. మీషోలో అయితే కొన్ని మంచి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. ప్రతిదీ అన్ని ఫ్రాడ్ అని చెప్పలేము, కానీ కొన్ని మంచి ట్రస్టబుల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. సో అవేంటివో అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని అన్బాక్సింగ్ కూడా చేసేసాను, మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవి ఉంటే చాలు, మినిమల్ ఈ జ్యువెలరీస్ ఉంటే చాలు, మరి ఎక్కువ కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు అని నా ఒపీనియన్. ఇంకొకటి అయితే మీకైతే చూపిస్తాను, మీకైతే డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా వీటి లింక్స్ అన్నీ కూడా నేనైతే కమెంట్లో పోస్ట్ చేస్తాను. ఇంకా అన్బాక్స్ చేసే ముందు అయితే అందరికి ఒకటే చెప్తున్నాను, నా కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం లేట్ చేయకుండా. ప్రతిదీ క్లియర్గా చెప్తాను, ఎంత కాస్ట్ పడింది, క్వాలిటీ ఎలా ఉంది, అసలు వర్తా కాదా అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఇంకా నేను తీసుకున్న జ్యువెలరీస్ అయితే మీతో అయితే ఒకటొకటి అయితే షేర్ చేసుకుంటాను. కొన్ని అయితే ఆల్రెడీ అన్బాక్స్ చేసేసాను కాబట్టి వాటి ప్యాకింగ్ కవర్స్ కూడా లేవు. ఇంకా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సింపుల్ నెక్ సెట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. అంటే బబుల్ కవర్ ఉంటుంది కదా, అది చుట్టి పంపించారు, అసలు ఏది డ్యామేజ్ అవ్వద్దు అని చెప్పేసి. నాకైతే ప్యాకింగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఇదైతే నాకు 120 రూపీస్కే వచ్చింది. దిల్షుక్ నగర్లో కానీ బేగం బజార్లో కానీ జస్ట్ 120 రూపీస్కి మామూలు ఇయర్ రింగ్స్ తప్ప ఇంకేవి రావు. ఇంక ఇట్లాంటి నెక్ సెట్ అయితే అస్సలు రాదు, విత్ ఇయర్ రింగ్స్ అస్సలు రాదు. సో నేనైతే మీషోని అయితే ట్రస్ట్ చేయొచ్చని చెప్తాను ఈ విషయంలో అయితే. ఇంకా దీనికి కూడా 4.5 రేటింగ్ ఉండే. నేను అన్నీ తీసుకునే ప్రొడక్ట్స్ అన్నీ 4.5 ఇంకా 5 రేటింగ్ ఉండేటివే తీసుకుంటాను. 4.5 నుంచి 5 ఉండే ఆ గ్యాప్లో ఉండే రేటింగ్స్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. అట్లాంటివి అయితే కూడా మంచి క్వాలిటీ బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా దీన్ని అయితే చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. రిఫరెన్స్ పిక్ పెట్టమన్నా పెడతాను. ఇంకా దీని లింక్ కూడా నేనైతే కమెంట్లో పోస్ట్ చేస్తాను. ఇదైతే సింపుల్ నెక్ సెట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా సైడ్స్కి అయితే పూసల్లాగా వచ్చింది, ఇంకా మిడిల్లో ఇలా ఫ్లవర్ అయితే వచ్చింది. మరి హెవీ జ్యువెలరీస్ కూడా ఎప్పుడు పెట్టుకోవాలనిపించదు, సింపుల్ కూడా పెట్టుకోవాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు అయితే ఇదైతే మంచిగా సెట్ అవుతుంది. ఇంకా సింపుల్గా రెడీ అయ్యే వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది. నాకైతే మరీ ఎంత హెవీగా రెడీ అవ్వాలని అనిపించదు. ఏదైనా సరే స్పెషల్ అకేషన్ ఉంటేనే ఎక్కువ రెడీ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మంచి హెవీ జ్యువెలరీస్ పెట్టుకుంటాను. చిన్న వాటికి కూడా హెవీ జ్యువెలరీస్ అయితే అస్సలు పెట్టుకోవడానికి ట్రై చేయను. సో నాకు ఇట్లాంటి మినిమల్ జ్యువెలరీస్ అంటే కూడా చాలా ఇష్టం. సో అందుకే ఇది తీసుకున్నాను. వన్ మోర్ థింగ్, నాకు మీషోలో నచ్చంది ఏదైనా ఉందంటే, మనం ఎట్లాంటి జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్నా సరే ఇట్లా థ్రెడ్ ఇస్తారు. థ్రెడ్ ఇవ్వకుండా మంచిగా చైన్ ఇచ్చుంటే బాగుండని నా ఒపీనియన్. నేను ఇప్పటివరకు తీసుకున్న దాంట్లో అన్నిటికీ అలానే ఉండింది. చైన్ ఉంటే బాగుంటుంది చూడడానికి కూడా, ఇలా థ్రెడ్ ఉంటే ఎందుకో నాకు నచ్చదు. పూసలు కూడా చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీదే, అసలు షేడ్ అవ్వట్లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా సింపుల్గా ఉండింది, పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఎట్లాంటి శారీస్ మీదకైనా సరే మంచిగా సెట్ అవుతుంది. మినిమల్ జ్యువెలరీ పెట్టుకునే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. ఇంకా దీని మీద ఇయర్ రింగ్స్ అయితే ఇవి వచ్చాయి. సింపుల్గా ఎంత క్యూట్గా ఉన్నాయో కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. 120 రూపీస్కి ఇంత మంచి జ్యువెలరీ వస్తుందంటే ఎవరైనా వదులుకుంటారా? సో నేను కూడా వదులుకోలేదు, నాకు చాలా బాగా నచ్చింది. దీని లింక్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అని చెప్పేసి కూడా కమెంట్ చేసేయండి. నేను ఇది పెట్టుకున్నప్పుడు అంటే ఎలా ఉంటుందని చెప్పేసి సైడ్కి అయితే పిక్చర్ యాడ్ చేస్తాను, పిక్చర్ ఆఫ్ వీడియో చూసేయండి. ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ చూసేద్దాం. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇది కూడా ప్యాకింగ్ చాలా బాగా వచ్చింది. చిన్న ప్రోడక్ట్ అయినా సరే మంచి బాక్స్ ప్రొవైడ్ చేశారు, నాకు అది ఇంకా చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి చిన్న ప్రోడక్ట్స్ మామూలుగా బయట కవర్లో పెట్టి ఇంకా బాక్స్లో పెట్టాలంటే భయం వేస్తుంది. సో ఇట్లా సపరేట్ బాక్స్ ఉంటే కూడా బాగుంటుంది, మంచి బాక్స్లో ప్రొవైడ్ చేశారు. ఇంక ఇది వచ్చేసి బుగాడి అయితే ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్లో ఉంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. నాకు కూడా ట్రై చేయాలనిపించింది, ఎందుకో పెట్టుకోవాలనిపించింది, అందుకోసమని ఇది తీసుకున్నాను. నాకు ఇది 150 రూపీస్కి వచ్చింది. ఇది కూడా 150 రూపీస్కే వచ్చింది. ఓన్లీ 1 పేరే, 2 పేర్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. బట్ నాకు ఇది ఎందుకు క్వాలిటీ చాలా బాగా నచ్చి నేనైతే ఇది తీసుకున్నాను. రివ్యూస్ అన్నీ చూసి ఇదైతే తీసుకున్నాను. ఎంత బాగుందో కదా, చాలా క్లియర్గా చూపిస్తున్నాను అనుకుంటా.
నాకైతే చాలా బాగా నచ్చింది. మంచిగా వైట్ అండ్ రెడ్ స్టోన్స్ తోటి అయితే వచ్చింది. గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారు. చాలా బాగుంటుంది. ట్రెడిషనల్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్గా ఉండింది. దీని లింక్ కూడా నేను కమెంట్లోనే పోస్ట్ చేస్తాను. నాకు ఎందుకు అనిపించింది దీన్ని చూసిన తర్వాత మనం ఇయర్ రింగ్లా కూడా పెట్టుకోవచ్చు అని. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇప్పుడే చేసి పెట్టుకొని చూపిస్తాను. ఇది ఇయర్ రింగ్లా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. లెట్స్ సీ. దీన్ని మంచి ఇయర్ రింగ్లా కూడా పెట్టుకోవచ్చు. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. నగర్లో లేదా బేగం బజార్లో ఇది ట్రై చేస్తే మాత్రం దగ్గర దగ్గర మనకు 300 పడుతుంది. మనం ఎప్పుడో ఒకసారి పెట్టుకునేదానికి అంతంత మనీ పెట్టడం ఎందుకని నా ఒపీనియన్. సో అందుకోసం అని చెప్పేసి నేను కొన్ని వాటికి అంత మనీ పెట్టాలనిపించదు. ఓకే, హెవీ హారాలకు అట్లాంటి వాటికి అయితే పెట్టవచ్చు. మరి చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ కాస్ట్ పెట్టాలంటే నాకు అస్సలు అవ్వదు. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే మీషోలో ఇట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను. మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అని చెప్పేసి కమెంట్ చేసి, ఇది లాస్ట్లో చూపిస్తాను దీంట్లో ఏముందో అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వన్, దీన్ని అయితే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసాను కాబట్టి ఇది ఫస్ట్ చూపించేస్తాను. ఇదైతే నెక్ సెట్. ఓన్లీ ఇది ఒక్క హారమే వచ్చింది. కింద లాంగ్ హారం అయితే లేకుండా ఇది ఒక్కటే తీసుకున్నాను. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఎంత నిండుగా ఉందో కదా అసలు. ఇప్పుడు దగ్గర దీని కాస్ట్ దిల్సుఖ్ నగర్లో లేదా బేగం బజార్లో అయితే 1000 రూపీస్ అలా ఉంటుంది. బట్ నేనైతే జస్ట్ 350 రూపీస్కి తీసుకున్నాను. దీని లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి ఫినిషింగ్ ఉండింది. ఎంత ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా సరే ఫస్ట్ మనం చూసేది ఫినిషింగ్. సో నాకైతే ఇందులో అయితే అదే నచ్చింది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడైతే ఈ గ్రీన్ బీడ్స్ ఇంకా రెడ్ బీడ్స్ ఇట్లా రావడం అయితే చాలా బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా గ్రీన్ ఉన్నదైతే తీసుకున్నాను. గ్రీన్ విత్ వైట్ పూసలు. నాకైతే అక్కడక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్లో అయితే ఇక్కడ స్టోన్స్ అయితే ఇచ్చారు. మొత్తం అయితే కంప్లీట్గా అమ్మవారితోటే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనుకుంటే ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, మంచిగా సెట్ అవుతుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు. ఇంకా వేరే లాంగ్ హారం కానీ అట్లాంటివి ఏం అవసరం లేదు. నాకు ఇచ్చారు. థ్రెడ్ ఇవ్వకుండే ఇంకా బాగుంటుండే. మంచిగా నిండుగా ఉంది కదా. దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అని చెప్పేసి కామెంట్ చేసేయండి. ఏది ఉన్నా సరే మనకు ఫినిషింగ్ ఇంపార్టెంట్. ఫినిషింగ్ మంచిగా ఉంటే ఇంకా పెట్టుకోవాలనిపిస్తుంది, ఇంకా పర్చేస్ చేయాలనిపిస్తుంది. దీనికి కూడా అంతే మంచిగా ఉండింది. నా ఒపీనియన్ ఏంటిదంటే నేను జ్యువెలరీకి అంత మనీ పెట్టలేనని కాదు, కానీ అంత మనీ పెట్టి దాన్ని ఎప్పుడో ఒకసారి ఒక 2-3 సార్లు వేసుకొని మనీ అంతా వేస్ట్ చేయడం ఎందుకు అనేది నా ఒపీనియన్. సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. కింద అయితే మంచిగా ఈ పూసలతో అయితే ఇచ్చారు. నాకు ఈ జ్యువెలరీకి అయితే ఇదే. దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అనేది కమెంట్ చేసేయండి. దీనికి కూడా 4.5 రేటింగ్ ఉంటాయి. జస్ట్ 350 రూపీస్కే తీసుకున్నాను. దీని లింక్ కూడా కమెంట్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. దీని కాస్ట్ వచ్చేసి 200 సంథింగ్ ఉండే, 180 అనుకుంటా, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఇప్పుడు పెరిగే ఉండొచ్చు. మీషోలో అయితే ఇలా వచ్చింది. ఇది కూడా నెక్ సెట్టే. నాకు ఎక్కువ లాంగ్ హారాల కన్నా ఇట్లాంటి నెక్ సెట్ అంటేనే చాలా ఇష్టం. ఇది ఒక్కటి ఉంటే చాలు, మంచి సింపుల్గా పేరప్ చేయొచ్చు అని నా ఒపీనియన్. ఇలా ఫుల్ అమ్మవారితో వచ్చి ఇంకా సైడ్కి అయితే ఇలా రెడ్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. జస్ట్ 200 రూపీస్కి ఇంత మంచి జ్యువెలరీ, ఇంత మంచి నెక్ సెట్ ఎక్కడ వస్తుంది అసలు? అదే దిల్సుఖ్ నగర్ లేదా బేగం బజార్ వెళ్తే దగ్గర దీనికి 500 అంటారు. ఎప్పుడో ఒకసారి పెట్టుకునే దానికి అంతంత మనీ పెట్టడం ఎందుకు అని నా ఒపీనియన్. దీనికి కూడా 4.5 రేటింగ్ ఉండే. మేబీ ఇప్పుడు దీని కాస్ట్ పెరగచ్చు, చెప్పలేను. ఎందుకంటే నేను ఆర్డర్ చేసుకొని దగ్గర 7 days అలా అవుతుంది. మనీ కాస్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. దీని లింక్ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇంకా దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇవి చాలా సింపుల్గా ఉన్నాయి. సింపుల్గా ఇచ్చారు ఇయర్ రింగ్స్ అయితే కదా, చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా అమ్మవారు వచ్చి కింద స్టోన్ అయితే వచ్చింది పింక్ కలర్. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీరు చూస్ చేసుకోండి. నాకైతే పింక్ కలర్, నా దగ్గర జ్యువెలరీస్ పింక్ కలర్ అసలు నా దగ్గర జ్యువెలరీసే లేవు. అందుకోసం అని చెప్పేసి నేను పింక్ కలర్ ఉన్నదే తీసుకున్నాను. ఈ జ్యువెలరీకి మీరెంత రేటింగ్ ఇస్తారో అని చెప్పేసి కమెంట్ చేసేయండి. ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా,
ఇందులోనే నార్మల్గా 600 ఉండే, మరీ 600 పెట్టడం అవసరమా అనుకున్నా, అందుకు కొంచెం తక్కువలో ఉన్నది చూసుకుందాం అనుకున్నాను. సో నాకు ఇదైతే అప్పుడే రికమెండేషన్ వచ్చింది, అది నాకైతే చాలా బాగా నచ్చింది. దగ్గర హెయిర్ యాక్సెసరీస్ ఒక్కటి కూడా లేదు. సో అందుకు ఇదే నా ఫస్ట్ హెయిర్ యాక్సెసరీ ఫ్రమ్ మీషో. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటి వరకు వెళ్ళిన జ్యువెలరీ షాపింగ్లో నాకైతే ఎక్కడా కనిపించలేదు. నార్మల్ హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, ఇట్లా జడబిల్లలు అంటారు కదా, అట్లాంటివి చూసాను కానీ నేనైతే ఇవి చూడలేదు. మీషోలోనే చూడడము, ఇంకా వీడియోస్లో కూడా చూసాను. అందుకోసమే నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే ఇదైతే తీసుకున్నాను. ఎంత బాగుందో కదా. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా హెవీ జ్యువెలరీస్ తీసుకొని అని చెప్పేసి. ఇది బ్రైడల్కి కూడా యూజ్ చేయొచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఇందులోనే మంచిగా పెద్దది ఉండే, మొత్తం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైనా సరే సెట్ అయ్యేది ఉండే. అది దాని కాస్ట్ అయితే 600 ఉండింది. మరి 600 పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనైతే అది తీసుకోలేదు. ఇది జస్ట్ నాకు 300కి వచ్చింది. చూడండి ఎంత బాగుందో, ఫినిషింగ్ కూడా అంతే బాగుంది. ఇక్కడ అమ్మవారు అయితే వచ్చింది, కిందంతా స్టోన్స్, ఇక్కడ రెడ్ స్టోన్స్, ఇంకా కింద అయితే గ్రీన్ కలర్ స్టోన్స్ తోటి ఇక్కడ ఇలా పూసలు అయితే వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. హెయిర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉన్న ట్రెండే అది, హెయిర్కి ఫ్లవర్స్ కాకుండా ఇంకా ఇట్లా హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకోవడం. హెయిర్ యాక్సెసరీస్ అంటే చాలా ఉన్నాయి మీషోలో, నాకు అవి కూడా చాలా బాగా నచ్చింది. సో హెయిర్ యాక్సెసరీస్ అని చెప్పేసి వేరే వీడియోలో అయితే పెడతాను. ఇప్పుడే అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేసి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి చెప్పట్లేను. నాకైతే చాలా బాగా నచ్చింది. మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. నేను ఇప్పటివరకు తీసుకున్న దాంట్లో మీషోలో అన్ని ప్రోడక్ట్స్లో నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనికి కూడా 4 రేటింగ్ ఉండింది. లింక్ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. మీరే చెప్పండి దీనికి ఎంత రేటింగ్ ఇస్తారని చెప్పేసి. నాకు తెలిసి ఇదైతే డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఇంకా ఇందులో కూడా 200 రూపీస్ది అవి ఉండే, సో అవి ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ రివ్యూస్ చూస్తే అసలు బాగాలేకుండే, అందుకోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది కూడా బాగుంది. అంటే ట్రెడిషనల్ లుక్ అయినా సరే ఇది మంచిగా సెట్ అవుతుంది. ఇంకా దీని కాస్ట్ పెరగచ్చు ఐ థింక్, దీనికి ఉన్న రేటింగ్స్ ప్రకారం. ఇంకా దీన్ని ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు. నేను రివ్యూస్ కూడా చూసాను, కింద చాలా ఎక్కువ ఉండే. సో ఇది కూడా కాస్ట్ పెరగొచ్చేమో, మేబీ చెప్పలేను. చేయండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది కాబట్టి మరీ చెప్తున్నాను. నేనైతే ఒక సెట్ ఆఫ్ జ్యువెలరీస్ అయితే తీసుకున్నాను. అన్నీ ఒక సెట్లోనే వచ్చింది. సో నాకు చాలా బాగా నచ్చింది. వర్త్ అని చెప్పొచ్చు, మనం పెట్టిన మనీకి వర్త్ అని చెప్పొచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మీకైతే చూపిస్తాను. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మనం బయట ఒక సెట్ ఆఫ్ జ్యువెలరీ తీసుకోవాలంటే దగ్గర 2000-3000 ఉంటుంది. ఇంకా బయట కూడా కమ్యూనిటీ ఇట్లాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే చూస్తూనే ఉంటాం కదా. ఒక సెట్ ఆఫ్ జ్యువెలరీ మనం తీసుకోవాలనుకుంటే ఇయర్ రింగ్స్, షార్ట్ చైన్, లాంగ్ చైన్ అంత సెట్ లాగా తీసుకోవాలనుకుంటే దగ్గర 3000 ఈజీగా అవుతుంది. సో మీషోలో అయితే అలా ఏం ఉండదు. ఉంటే 1500, 1200 లేదా 600, 700లోనే కూడా మంచి జ్యువెలరీస్ అయితే వస్తుంది. సో అందులోనే నేను ఒకటైతే తీసుకున్నాను. మంచి ఎలా వస్తుందా అని చెప్పేసి చాలా డౌట్ ఉండే, ఎందుకంటే 630 రూపీస్ పెట్టాను నేను దానికి. యాక్చువల్లీ ఇది అందులో లీస్ట్ ప్రయారిటీ అనుకుంటా, బట్ ఇది కూడా అంతే బాగా వచ్చింది. 700 ఉండింది, 800 ఉండింది, అన్నీ ఉన్నాయి. బట్ అవి రెగ్యులర్ అనిపించింది నాకు. ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో అందుకైతే ఇదైతే తీసుకున్నాను. మంచి ప్యాక్ చేసి పంపించారు. సైడ్కి రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేస్తాను, మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది ఎలా ఉంది అని చెప్పేసి. ఇంకా చూపిస్తాను ఒకటొకటిగా. ఫస్ట్ అయితే షార్ట్ హారంతో అయితే స్టార్ట్ చేస్తాను, అంటే నెక్ సెట్ తోటి. దీనికి కూడా థ్రెడ్సే ఇచ్చారు. ఇంట్లో తీసుకుంటే చాలు, ఈ థ్రెడ్స్ అయితే కంపల్సరీ వస్తుంది. బయట మనం చైన్స్ పెట్టించుకుంటే అయిపోతుంది. ఇదైతే నెక్ సెట్. ఇది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది, ఎందుకంటే నేను ఎక్కడ అసలు చూడలేదు ఇట్లా రెడ్ రావడం, అంటే రెడ్ స్టోన్స్ తోటి ఇలా రావడం ఎక్కడ చూడలేదు. నాకు కొంచెం డిఫరెంట్ అనిపించి ఇదైతే తీసుకున్నాను. మొత్తం ఇట్లా సైడ్స్కి అయితే పీకాక్స్ తోటి అయితే వచ్చింది. చూడడానికి చాలా బాగుంది. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో స్టోన్స్ కూడా వచ్చాయి. ఇక్కడ అంతా రెడ్ స్టోన్స్ తోటి అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడైతే మధ్యలో అమ్మవారిది రూప్ అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రెడిషనల్ లుక్కి ఇది ఒక్క జ్యువెలరీ పెట్టుకున్నా చాలు, చాలా బాగుంటుంది. లుక్ అట్ ది జ్యువెలరీ ఎంత బాగుందో, అసలు చాలా బాగా నచ్చింది నాకు. క్వాలిటీ కూడా 10 on 10 అని చెప్పొచ్చు, అంత బాగుంది. ప్రతిదీ మనం నమ్మలేమని కాదు, మీషోలో కొన్ని నమ్మొచ్చు అని అనిపించింది ఇట్లా ఈ జ్యువెలరీస్ అన్ని చూసిన తర్వాత. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే ఫస్ట్ ఇదే బాగా నచ్చి ఇదే ఆర్డర్ చేశాను. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పటివరకు చూసిన దాంట్లో, ఇప్పటివరకు అన్నీ చూసిన జ్యువెలరీస్లో ఇది కొంచెం డిఫరెంట్ అనిపించి ఇదైతే తీసుకున్నాను. అందరిలాగా రెగ్యులర్గా తీసుకుంటే ఏం బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది. ఇంకా ఇది వచ్చి లాంగ్ హారం,
సేమ్ ఇది కూడా దానిలానే ఉండింది. మొత్తం సైడ్కి అంతా పీకాక్ వర్క్ అయితే వచ్చింది. ఇలా పీకాక్ తోటి అయితే వచ్చింది. మధ్యలో అమ్మవారిది విగ్రహం అయితే వచ్చింది. ఇంకా సైడ్స్కి కూడా ఇలా రెడ్ కలర్స్ తోటి ఇదైతే వచ్చింది. సేమ్ దానిలానే, కాకపోతే ఇది లాంగ్ హారంలో వచ్చింది. బాగుంది కదా. దీనికి కూడా సేమ్ కిందిలానే వచ్చింది. దీన్ని ఏమంటారో తెలీదు. ట్రెడిషనల్ వేర్కి అయితే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మంచి హెవీ జ్యువెలరీస్ నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అని చెప్పేసి కమెంట్ చేసేయండి. దీనికి కూడా 4.5 రేటింగ్ ఉండే. ఇది ఎగ్జాక్ట్లీ నాకు 650 రూపీస్కి వచ్చింది. 650 రూపీస్కి ఎక్కడైనా సరే ఇంత మంచి జ్యువెలరీ సెట్ వస్తుందో అసలు 650 రూపీస్కి ఎట్లాంటి జ్యువెలరీ రాదు. అట్లాంటి మనకు మీషోలో మంచి నెక్ సెట్, ఇంకా లాంగ్ హారం, ఒక సెట్ ఆఫ్ జ్యువెలరీ అయితే వచ్చింది. ఇంత తక్కువకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా బేగం బజార్లో కానీ దిల్సుఖ్ నగర్లో అయితే అస్సలు రాదు. 650 రూపీస్కి జస్ట్ ఒక సింగిల్ జ్యువెలరీ అయితే వస్తుంది. ఇంకా కొంతమందికి ఉన్న డౌట్ ఏంటిదంటే, మనం మీషోలో ఇంత తక్కువకి అన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాము, ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇంత తక్కువకి ఇస్తున్నారంటే డెఫినెట్గా క్వాలిటీ అస్సలు బాగుందని అనుకుంటున్నారు. కానీ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి చాలా ట్రస్టబుల్ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది, అక్కడ వాళ్ళు చూపించినట్టే ఉంటుంది. అది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం చెక్ చేసేటప్పుడే మనం చూసుకోవాలి. రివ్యూస్ కానీ ఇంకా 4.5 రేటింగ్స్ కానీ రివ్యూస్ అన్నీ చూసుకొని తీసుకోవాలి. ఇంకా యూట్యూబ్లో అంటారా, యూట్యూబ్లో అయితే అందరూ మీషో గురించి చాలా రివ్యూస్ అయితే ఇస్తున్నారు. ప్రోడక్ట్స్ అందులోంచి తీసుకొని రివ్యూస్ ఇచ్చి వాటి లింక్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో అలా మనం ట్రస్ట్ చేయొచ్చు. అసలు మొత్తానికి ట్రస్ట్ చేయొద్దని అస్సలు చెప్పను నేను. సో కొన్ని అయితే ట్రస్టబుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, మరి అన్నీ గుడ్డిగా నమ్మేయాలి అని కూడా చెప్పను. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. రివ్యూస్ ఇంకా రేటింగ్స్ రెండు చూసుకొని మీరైతే చూస్ చేసుకోండి. మీరెంత రేటింగ్ ఇస్తారో అని చెప్పేసి కమెంట్ చేసేయండి. బ్రైడల్ జ్యువెలరీకి అసలు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అసలు సార్ వేసుకునే దానికి అంతంత కాస్ట్ పెట్టడం ఎందుకు అని నా ఒపీనియన్. మేము బేగం బజార్కి వెళ్ళినప్పుడు జస్ట్ 2000 రూపీస్కి నేను ఒక లాంగ్ హారం తీసుకున్నాను. అది కూడా మరీ ఎక్కువ హెవీగా ఏం లేదు. మొత్తం మ్యాంగో వర్క్ అని సంథింగ్ ఏదో అంటారు కదా, అలా అయితే ఉండింది. బాగుంటుంది, ఫినిషింగ్ కూడా అంత బాగుంది. కాకపోతే అంత 2000 పెట్టి తీసుకున్నది ఒక 2-3 టైమ్స్ ఏమో వేసుకున్నాను, మళ్ళీ ఇంకెప్పుడు వేసుకోలేదు. అంతంత కాస్ట్ పెట్టి ఎప్పుడో ఒకసారి వేసుకునే దానికంటే ఇలా తక్కువ పెట్టి ఒక 4-5 టైమ్స్ వేసుకొని తర్వాత ఇరిగిపోయినా సరే మరి అంత బాధ ఏమీ అనిపించదు. సో అందుకోసం అని చెప్పేసి నాకు ఎక్కువ మనీ వేస్ట్ చేయాలనిపించదు వీటి మీద, జ్యువెలరీ మీద కానీ ఇంకా డ్రెస్సెస్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద. తీసుకోవాలి, మంచి క్వాలిటీవే తీసుకోవాలి, అది కూడా కొంచెం అండర్ బడ్జెట్లోనే ఉండాలి, మరీ ఎక్కువ వేస్ట్ చేయొద్దు అని నా ఒపీనియన్. ఇట్లా క్యూట్ బుట్టాలు అయితే వచ్చింది. ఫుల్ ఇలా కింద అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ తోటి అయితే వచ్చింది. పైన అయితే అమ్మవారిది, మరీ హెవీగా కూడా కాదు. అయితే చిన్న క్యూట్ నెక్ చైన్స్ అయితే తీసుకున్నాను, అవి ఎలా ఉన్నాయని కూడా చెప్తాను. జస్ట్ 4 చైన్స్ 100 రూపీస్కి వచ్చింది. ఐ మీన్ 120 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది. దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటొకటి చాలా యూనిక్గా అనిపించింది. ఫస్ట్ వన్ వచ్చేసి కింద ఇలా పూసలు వచ్చాయి, ఇంకా ఫుల్ చైన్ అంతా ఇలా గోల్డ్ కలర్లో వచ్చింది. చూడడానికి చాలా బాగుంది. చిన్న పార్టీస్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికైతే ఇది బాగా సెట్ అవుతుంది. మరి హెవీ జ్యువెలరీస్ పెట్టుకోలేని డ్రెస్సెస్ కూడా చాలా ఉంటాయి కదా, అలాంటి వాటి మీదకి ఇదైతే బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హార్ట్ చైన్. హార్ట్ వచ్చింది, దానికి లాకెట్ అయితే కొంచెం సెట్ చేయాలంటేనే కొంచెం టైం పడుతుంది. చైన్ అయితే ఇలా డబల్ లేయర్ది. ఆల్రెడీ నా దగ్గర అయితే 3 లేయర్ చైన్ కూడా ఉంది, బట్ ఎందుకో డబల్ లేయర్ది లేదు కదా, అందుకోసం అని చెప్పేసి డబల్ లేయర్ది అయితే తీసుకున్నాను. ఇలా పైన దానికైతే ఇలా చిన్న పూస అయితే వచ్చింది, కింద అయితే ఇట్లా హార్ట్ లాకెట్ అయితే వచ్చింది. చూడడానికి అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనికి కూడా మంచి రేటింగే ఉండే, అందుకోసం ఇదైతే తీసుకున్నాను. కొన్ని డ్రెస్సెస్ మీదకి మనం జ్యువెలరీస్ పెట్టుకోలేము, అట్లాంటి వాటికి కూడా బాగా సెట్ అవుతుంది. డబల్ లేయర్ చైన్ కూడా ఒకసారి ట్రై చేయాలనిపించి ఇది కూడా తీసుకున్నాను. లాకెట్ అయితే ఇలా కంప్లీట్గా స్టోన్స్ తోటి అయితే వచ్చింది. స్టార్ది కూడా నా దగ్గర లేదు. అంత సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనకు ఏది తీసుకోవాలని చెప్పేసి, అది చూస్ చేసుకుంటే మనకు అందులో నచ్చినవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇదైతే స్టార్ది, దీనికి కూడా సేమ్ అంతా స్టోన్స్ అయితే వచ్చింది. ఇలా చైన్ అయితే ఇలా సింపుల్గా వచ్చింది. కాలేజ్ వేర్కి అయితే బాగా సెట్ అవుతుంది. మరి ఆల్రెడీ ఇప్పుడనే కాదు కానీ నేను ముందు కూడా కొన్ని చైన్స్ అయితే తీసుకున్నాను మీషో నుంచి, అవి కూడా కాంబో ఆఫర్లోనే తీసుకున్నాను. అవి కూడా చాలా బాగుండే. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 2-3 ఉన్నాయి. ఎప్పుడో తీసుకున్నాను, ఇప్పుడని కాదు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఇంకా గుర్తే లేదు. నెక్స్ట్ వన్ అయితే ఇది హాఫ్ మూన్ షేప్ది. ఇట్లాంటివి కూడా నా దగ్గర ఒక్కటి కూడా లేదు, అందుకోసం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను.
యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ఈ చైన్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకో ఒకసారి ట్రై చేయాలనిపించి ఇది కూడా తీసుకున్నాను. దీనికి కూడా మంచి రివ్యూనే ఉండే, అందుకోసం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇలాంటి లాకెట్ ఉన్నవైతే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, అందుకోసం అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది, డ్రెస్ మీదకి అయితే బాగా సెట్ అవుతుంది, డైలీ వేర్కి కూడా బాగా సెట్ అవుతుంది. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. దీని లింక్ కూడా కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను. ఇవే నేను తీసుకున్న జ్యువెలరీస్ మీషో నుంచి. సో మీకేం నచ్చిందో అని చెప్పేసి కమెంట్ చేసేయండి.